సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ హామీలు నెరవేర్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటు అడగాలని డిమాండ్ చేసిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజిరెడ్డి. మాఘ పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు. మోసాల గురించి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్న కాంగ్రెస్ నాయకులు. జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులకు సిబ్బందికి ఫైర్ శిక్షణను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. వేములవాడ రాజన్నను దర్శించుకున్న యుఎస్ఏ భక్తులు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లుగా వెల్లడించిన తాజా మాజీ సర్పంచుల ఫోరం. సిరిసిల్ల పట్టణంలో బీవై నగర్లో శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవస్థానంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. దుప్పి మాంసం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన ఫారెస్ట్ అధికారులు. సిరిసిల్లలో కేటీఆర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్న తంగళ్లపల్లె మండల కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ వాస్తులకు ఓటు హక్కు కల్పించాలని ఎంపీడీఓకు సిపిఐ నాయకుల వినతి. కాంగ్రెస్ హామీలు నెరవేర్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడగాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజిరెడ్డి డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని శివనగర్లో గల ఆకారపు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అమలుకు సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజిరెడ్డి అన్నారు. మాటిస్తే తప్పని బీజేపీ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపాలని కోరారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు చక్రధర్ రెడ్డి, ఆడెపు రవీంద్ర, రెడ్డిపైన గోపి, బర్కం లక్ష్మీ, నవీన్ యాదవ్ తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఇప్పుడు రాబోయే 27 తారీఖు ఫిబ్రవరి 27 తారీఖు పోలింగ్ ఉన్నది. ప్రతి ఒక్కరు కోరేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అవినీతి లేని పార్టీ. మొన్న బడ్జెట్లో 12,75,000 పెట్టి ఉద్యోగులైనా సరే, చిన్న వ్యాపారస్తులైనా సరే, చిన్న ఇండస్ట్రియలిస్ట్ అయినా ప్రతి ఒక్కరికి మేలు జరిగిన బడ్జెట్. దీంతో పాటు మొన్న మేము ఢిల్లీలో కైవసం చేసుకోవడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవని పార్టీ ఇది. దీన్ని బట్టి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇచ్చిన హామీలు నెరవేర్చని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. గవర్నమెంట్ రాకముందు ఒక రకంగా, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రకంగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా ముందుకు పోతున్న పార్టీ. అందుకోసానికే మీరందరినీ కోరేది ఏంటంటే
రాబోయే రోజుల్లో 27వ తారీఖు వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని. ఇంకొకటి ఏంటంటే ఇదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తనకున్న విద్యా సంస్థల్లో ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. దాంట్లో చాలా సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఇంతవరకు రాలేదు. నేను ఒకటి అడుగుతూ ఉన్నాను, ఏ ఒక్క రోజైనా కాలేజ్ వాళ్ళని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుని ఏ ఒక్కరికైనా మీరు రిలీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇప్పించిన అమౌంట్ ఎప్పుడైనా ఉన్నదా? ప్రజలకు నేను ఒకటే మీ తరఫు నుండి కోరేది ఏంటంటే మీరు సుమారు 7,500 కోట్లు ఏవైతే ఉన్నాయో అది ఇప్పించిన తర్వాతనే మీరు ప్రజలకు తిరగాలి. విద్యా వ్యవస్థ అది డబ్బులు ఇవ్వకపోతే కాలేజీలు మూతపడతా ఉన్నాయి. దాని తర్వాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పై చదువులు చదువుకోవాలని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ రాక సర్టిఫికెట్లు ఇవ్వక వాళ్ళు పై చదువులు చదవలేకపోతూ ఉన్నారు. కేవలం మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ తరఫు నుండి, ముందు గవర్నమెంట్ మీదే ఉంది, ఆ డబ్బులు ఇప్పించిన తర్వాతనే మీరు ప్రజలు తిరగాలి, ఓటు అడగాలి, అప్పటిదాకా ఓటు అడగొద్దని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ నేను చెప్తా ఉన్నాను, 56,000 ఓట్లు 56,000 క్యాష్ బ్యాంక్ అకౌంట్లో వేసిన తర్వాతనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. యువ వికాస్లో ఏదైతే మీరు చెప్పారో స్కూటీ ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఉద్యోగాల విషయాల్లో తీసుకుంటే ఏవైతే మీరు కమిట్మెంట్లు ఇచ్చారో కమిట్మెంట్ ఇచ్చిన దానికి 5 DAలు ఇంతవరకు పెంచకపోవడం దారుణం. అదేవిధంగా రిటైర్మెంట్ వాళ్ళ విషయాల్లో తీసుకుంటే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇంతవరకు ఇవ్వకపోవడం, ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ విషయంలో తీసుకున్నా కానీ ప్రతి ఒక్కరి విషయంలో మీరు ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే ఓటు అడగాలి. లేకపోతే వీరందరి తరఫు నుండి ఏదైతే ఉందో మండల్లో నేను ఫైట్ చేయడానికి రెడీ ఉన్నా, మీ గొంతుకనే నేను మండల్లో ఫైట్ చేస్తాను. వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను. వాళ్ళకు బుద్ధి చెప్పాలని. భారత్ మాతాకి జై. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శివసాయిబాబా మందిరంలో మాఘ పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు మరియు అన్నప్రసాద వితరణ చేశారు. ప్రతి నెల పౌర్ణమి రోజున ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె శ్రీనివాస్, ఆలయ పూజారులు శ్రీనివాస శర్మ, పాపేశ్వర శర్మ, ఆలయ సిబ్బంది సత్యనారాయణ, వెంకటేశం, దేవదాస్, సందీప్ భక్తులు పాల్గొన్నారు. సందీప్ నువ్వు వారు అన్నదానం కోసం ఇచ్చారు. ప్రతి వాళ్ళు కూడా చాలా మంది కూడా అన్నదానం కోసం సహాయ సహకారాలు అందిస్తున్నారనగా స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. బ్రదర్ ఓం సాయినాథాయ నమః. ఓం శ్రీ దత్తాయ నమః. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాంతి హేచ పార్వతి అన్నపూర్ణేశ్వరి భవానీమాత అనుగ్రహం వల్ల ప్రతి నెల దాదాపు కొన్ని సంవత్సరాల నుండి అన్నదానం జరుగుతూ ఉన్నది. ఈరోజు కూడా ప్రత్యేకించి మాఘమాసంలో
పౌర్ణమి వచ్చింది కనుక మాఘ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు అన్నదానం కోసం ఇచ్చినటువంటి దాతలు వారికి వారి కుటుంబాలకు అన్నపూర్ణేశ్వరి మాత అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి నెల కూడా ఈ విధంగా జరుగుతుంటుంది కనుక భక్తులందరూ సహకరించి సహాయ సహకారాలు అందించగలరని కోరుచున్నాం. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్ల అప్పుల ఊపిలోకి నెట్టివేస్తే ఒక్కొక్కటిగా నెట్టుకుంటూ వస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను మోసం చేసి అడ్డదారిన అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీయేనని చొప్పదండి ప్రకాష్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న కేకే మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. మోసాల గురించి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సమావేశంలో ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు అకనూరి బాలరాజు, రాగుల జగన్, కల్లూరి చందన, నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్, భీమవరపు శ్రీనివాస్, చెన్నమనేని కమలాకర్ రావు, గుండ్లపల్ల గౌతమ్, గడ్డం కిరణ్ పాల్గొన్నారు. ఏదైతే కులగణన మీద మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక్కరోజు కులగణన చేసినటువంటి వ్యక్తులే. మరి అలా కులగణన 10 సంవత్సరాల నుంచి పెట్టెలో దాచిపెట్టుకొని మేము చేసిన కులగణన తప్పు అనడం ఎంత అమానుషం. మీరు కూడా ఎన్ని చెప్పిండ్రు, ఎన్నో ఎస్సీలకు 3 ఎకరాల భూమి అన్నారు, ఎస్సీలకు 15 లక్షలు అన్నారు, ఇవన్నీ ఇచ్చిండ్రా మీరు? అది అనేటందుకు కూడా బుద్ధి ఉండాలి. ఇప్పుడు మేము కొత్తగా ఎందుకు వచ్చినాం? మేము 56 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చిన వాళ్ళం. మీకున్న 10 సంవత్సరాలు చేసి గింత మరుగుతే మేమెంత మరగాలి? కాబట్టి దయచేసి ఎప్పుడు కానీ ఒక రాజకీయ పార్టీని అట్లా ఉద్దేశించి మాట్లాడడం తగదు. మేము కూడా మీరు ఎవరెవరికి ఏమేం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుంజుకునేది మీకు తెలియదా? ఎవరికి ఇచ్చిండ్రు ఆ భూములు? ఎవరికి ఇచ్చిండ్రు? ఎస్సీల దగ్గర గుంజుకున్న భూములు గవర్నమెంట్ అవసరాలు తీసుకోవాలి తప్ప మొత్తం మీరు మీ అనాథులకు అందరికి ఇచ్చుకున్నటువంటి వ్యక్తులు మీరు. మా ఎస్సీల భూములు తీసుకొని ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములను అన్నీ కూడా తీసుకొని మీరు అందరూ కూడా మీ అన్వయులకు, మీ దగ్గర ఉన్న వాళ్ళకు, సంఘాలకు ఇది ఇచ్చడం సమంజసం కాదు. అందుకే మా ఎస్సీలు మేము ఇప్పుడు ఎస్సీ కులగణన కూడా మా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము ఎస్సీలము మా కులగణన ఎప్పుడైతే మాకు మద్దతు ఇచ్చిండో రేవంత్ రెడ్డి గారు సభలో చెప్పినటువంటి మా రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పినటువంటి మా రేవంత్ రెడ్డి గారికి వెనుకపోలేదు. ముంగట వచ్చి మరి రిజర్వేషన్ అమలు చేయడంలో ఆయన కూడా మేము మా ఎస్సీల తరఫునకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఎందుకంటే ఆ దాని మీద కూడా బీసీ కులగణన మీద ఎట్లా మాట్లాడుతున్నారు, ఎస్సీ కులగణన కూడా అట్లనే మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదు. చేసిన వాళ్ళు ఎప్పుడైతే మొదలు పెట్టినో దాన్ని ఇంకా సాగరించే ప్రయత్నం చేయాలి తప్ప మీరు కూడా దానికి అది చేయలేదు, అది పద్ధతి కాదని చెప్పడం సమంజసం కాదు. ఒక్కరోజు కులగణన చేసినటువంటి వ్యక్తులు మీరేమన్నా 10 సంవత్సరాలు చేసి పెట్టినా? చేయలేదు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ మీరు చేసినటువంటి కార్యక్రమం బాగాలేదు. కాబట్టి మీరు మాట్లాడే హక్కు, నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల 150 సంవత్సరాల సీనియారిటీ గల పార్టీని మీరు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు మాట్లాడే పద్ధతి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, బీసీ, మైనార్టీలకు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు అడుగున పారేసిండ్రు. ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఒక గుంట భూమి ఇచ్చిన దాఖలాలు లేవు. గుంజుకున్న దాఖలాలు ఎక్కువ ఉన్నాయి. ఎస్సీల దగ్గర గుంజుకున్న భూములే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు మా ఎస్సీల, బీసీల గురించి, మైనార్టీల గురించి, ఈ కులగణన గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. కాబట్టి దయచేసి ఇక ముందు ఈ కులగణన గురించి మాట్లాడొద్దని చెప్పి తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు ఏదైతే అడ్డదారిన ప్రభుత్వంలోకి వచ్చిరని మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉంది. అడ్డదారి నిలిపిందే వాళ్ళు, గ్యారంటీలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గ్యారంటీలను అమలు చేసుకుంటూ వస్తున్నది మా ప్రభుత్వము, మా గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు. ఎన్ని కష్టాలున్నా, మీరు ఎన్ని లక్షల కోట్లు అప్పులు పెట్టినా వాటి నుంచి అధిగమించుకుంటూ ఒక్కొక్క పథకం అమలు చేసుకుంటూ వస్తుంది. అడ్డదారి అంటే మీకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే కాంగ్రెస్ యొక్క అధినాయకత్వాన్ని వెన్నుపోటు పొడిచి ఎలక్షన్లో పోటీ చేస్తాం కలిసి అని చెప్పి అడ్డదారిన వచ్చిన వీళ్ళు.
అది పోతే ఏదైతే కేకే మహేంద్రన్న గారు అహర్నిశలు కష్టపడి తెలంగాణ సాధన కోసం పోరాడేటువంటి వ్యక్తి కాంగ్రెస్ టికెట్ కోసం ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ కోసం వచ్చి బీఆర్ఎస్పై నిలబడడానికి సిద్ధంగా ఉన్న వేళలా అడ్డదారిన వచ్చి తీసుకుపోయినటువంటి మీ నాయకులు మీకు అడ్డదారుల గురించి తెలుసు, కానీ మా నాయకులకు మా పార్టీకి అలాంటి అడ్డదారుల గురించి ఎలాంటి సంబంధం ఉండదు, అడ్డదారులు తొక్కే ప్రసక్తి లేదు. ఈరోజు ఎంత కష్టం ఉన్నా, ఇంత అప్పులకు ఊబిలో కూరుకుపోయినా నిన్నటికి మొన్న రైతు బంధు కూడా అమలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి నిష్పక్షపాతంగా విడతల వారీగా అమలు చేస్తామని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు కష్టపడుతూ ఉన్నారు. మా మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే శ్రీధర్ బాబు గారు మన యొక్క రిజర్వేషన్ల గురించి ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు కులగణన అనేది చేపట్టి కనీవిని ఎరుగని విధంగా కులగణన చేయించినటువంటి గొప్ప వ్యక్తి. మీరు ఒకే రోజు కులగణన చేపించి దాన్ని సంచిలో దాచిపెట్టుకున్నారు. మీరు అలాంటిది కులగణన చేసిన వ్యక్తులనే మీరు విమర్శిస్తున్నారు. ఈరోజు మా పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామన్నది. మరి మీరు అదే మాట మీద కట్టుబడి ఉండి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తారా? ఏదైతే మా పార్టీ అమలుపరుస్తుందో 42% బీసీలకు, మీ పార్టీ కూడా అదే ప్రకారంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి మీరు ఇక ముందు ఇలాంటి అవాకులు చెవాకులు మాట్లాడదని కోరుతా ఉన్నాం. జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులకు సిబ్బందికి వార్షిక మొబిలైజేషన్లో భాగంగా జిల్లాలోని సర్దాపూర్ బెటాలియన్లో గల ఫైరింగ్ రేంజ్ నందు ఫైరింగ్ శిక్షణ ఇచ్చి ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించారు. వార్షిక శిక్షణలో భాగంగా జిల్లాలో పనిచేస్తున్న అధికారులకు సిబ్బందికి ఇచ్చే ఫైరింగ్ శిక్షణను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షించారు. అనంతరం ఎస్పీ కూడా ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే పోలీస్ అధికారులు సిబ్బంది అందరూ కూడా అధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా అన్ని రకాల ఆయుధ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలని సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ శిక్షణలు నేర్పించిన మెలకువలను శ్రద్ధతో అభ్యసించి సమయానుకూలంగా శాంతి భద్రతలు పరిరక్షణకు ఉపయోగించాలన్నారు. ఫైరింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ శిక్షణలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మురళీకృష్ణ, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. వేములవాడ రాజన్నను యుఎస్ఏ భక్తులు దర్శించుకుని తరించారు, కోడిమొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరి స్వామి వారిని హైదరాబాద్లోని కుకట్పల్లికి చెందిన వీరభద్రరావు అనే వ్యక్తి కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి ఆలయానికి బుధవారం చేరుకున్నారు. యుఎస్ఏ నివాసి అయిన తన భార్య పీటర్ తన తల్లిదండ్రులతో కలిసి దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. యుఎస్ఏలోనే సెటిల్ అయినట్లుగా తెలిపారు. కోడిమొక్కులు చెల్లించుకున్నట్లుగా తెలిపారు. స్వామివారు మా ఇంటి ఇలవేలు పని అని చెప్పారు. Rajeshwara Swami Temple. I'm here with my family. I'm so grateful to be here. It's the best temple. It's so beautiful, and thank you so much. Thank you. నమస్కారం అండి, నేను వీరభద్రరావు. దీని భార్య పీటర్. యూఎస్లో ఉన్నాము. ఇక్కడికి వచ్చాము, కోడి కట్టడానికి వచ్చాము. ఇది మా కులదేవుడు రాజన్న. సో రాజన్న ఆశీస్సులు ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను. పేరు వీరభద్రరావు. పేటన్. Namaskaram. I'm Peyton, and this is my first time in India, but my first time at an Indian temple, and it's amazing. It's beautiful. Everybody's so sweet and nice, and just excited to be here. I'm excited to have my family. Temple guరించి చెప్పండి. This is Veera and Peyton. We are from US. We came here to show Peyton the తెలుగులో చూపించారు. ఓహో, మీకు ఇంగ్లీష్. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల బిల్లులు చెల్లించినాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాజా మాజీ సర్పంచ్ల పక్షాన పోటీలో ఉన్నట్లుగా వారు వెల్లడించారు. బిల్లులు చెల్లించక ఇబ్బందులు గురి చేసిన ప్రభుత్వానికి మాజీ సర్పంచ్లు గ్రామానికి 5 చొప్పున ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఓటు వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తాజా మాజీ సర్పంచ్లు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కినపల్లి కరుణాకర్, జిల్లా అధ్యక్షులు దుమ్మ అంజయ్య, ప్రధాన కార్యదర్శి తాడేపు ఎల్లం, జిల్లా కార్యదర్శి దోమకొండ ఎల్లం తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జేఏసీ తరఫున
ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియా మిత్రులకు నమస్కారం. మేము గత 14 నెలల నుంచి మేము ఉద్యమం చేస్తూ వస్తున్నాం. సర్పంచుల పెండింగ్ బిల్లు తెలియని వారు లేరు. ఎంపీడీఓ నుంచి పడితే ముఖ్యమంత్రి దాకా ఇచ్చినాం. అందరినీ అన్ని రకాల కూడా మేము కార్యక్రమాలు చేసినాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు గవర్నమెంటు స్థానిక సంస్థలు ఎలక్షన్ పెడతా అంటుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మా పెండింగ్ బిల్లు చెల్లించిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లు పెట్టాలి. అలాగే ఈ గవర్నమెంట్ మా పెండింగ్ బిల్లు చెల్లించినందుకు నిరసనగా ఇప్పుడు ఉమ్మడి 4 జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మా రాష్ట్ర అధ్యక్షుడు అక్కనేపల్లి కరుణాకర్ గారిని మా సర్పంచుల తరఫున నిలబెట్టడం జరిగింది. అత్యధిక మెజారిటీతో మేము సర్పంచులందరం 4 జిల్లాల ఉమ్మడి జిల్లాల సర్పంచులు అందరం అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఈ రాక్షస పాలనకు చర్మగీతం పాడాలని విద్యావంతులను మేము కోరుకుంటున్నాం. అక్కనేపల్లి కరుణాకర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్కు సంబంధించిన నామినేషన్ వేయడం జరిగింది. తాజా మాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలుగా ఉన్నటువంటి నేను మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులు రాసిన పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోగా మరి స్థానిక సంస్థలకు వెళ్తుంది కాబట్టి దానికి నిరసనగా మేము నామినేషన్ వేయడం జరిగింది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలో కూడా మేము బరిలో ఉంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సర్పంచుల యొక్క సమస్య కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, దానికి నిరసనగానే మేము వారి యొక్క ప్రశ్నించే గొంతుగా ఉండాలనుకున్నాం కాబట్టి మేము నామినేషన్ వేయడం జరిగింది. మరి మేమంతా కూడా మరి దాదాపుగా ఉమ్మడి 4 జిల్లాలలో 5,000 మంది సర్పంచులు ఉన్నాం. మరి ప్రతి ఒక్క సర్పంచి విధిగా ఆ గ్రామంలో ఉన్నటువంటి దాదాపుగా ప్రతి గ్రామంలో 50 నుంచి 100 ఓట్లు ఉంటాయి. ఒక 30 ఓట్లు ఒక సర్పంచ్ 5,000 ఇంటూ ఒక సర్పంచ్ 30 ఓట్లు ఇచ్చిన 1,00,000కు పైగా ఈ సర్పంచ్లు అనేటువంటి ఈ అధికార పార్టీని ఓడగొట్టడం కోసం మేమందరం కూడా చైతన్యమై నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ సమస్య కూడా ఉంది కాబట్టి నిరుద్యోగ సమస్యకు నిరసనగా కూడా మరి మేము శాసన మండలిలో మా గళం విప్పడం కోసం, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వేస్తానని ఏ విధంగా అయితే హామీ ఇచ్చిందో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులను అదేవిధంగా నిరుద్యోగ వ్యవస్థను ప్రశ్నించడం కోసమే మీ బరిలో ఉండడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కక్ష సాధింపు మానుకొని సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ మంత్లో పరీక్షలు ఉన్నాయి. మరి విద్యార్థులకు కూడా ఈ మైక్ సౌండ్ ద్వారా ప్రచారంలో డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది కాబట్టి మరి వాళ్ళు కూడా ఎన్నికలకు ప్రచారంలో జరగడం వల్ల చదువుకునే విద్యార్థులకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఒక రకంగా పరీక్షలు ఉన్నాయి, మరో రకంగా సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయలేదు కాబట్టి ఈ పెండింగ్ బిల్లులు విడుదల చేసిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్ళాలని ఒక ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీల విషయానికి వస్తే, ఎందుకంటే మేము సర్పంచ్లు రాసిన పెండింగ్ బిల్లుల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు మేము వినతి పత్రం చేసుకున్న స్పందన లేదు కాబట్టి ప్రజలందరి మద్దతు తీసుకొని 6 గ్యారెంటీల అబద్ధపు హామీలతోని అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ రైతు భరోసా కరెక్ట్ లేదు, రైతు రుణమాఫీ కరెక్ట్ లేదు, 2 సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఉద్యోగాలు ఇవ్వక గత ప్రభుత్వంలో చేసినటువంటి ఉద్యోగ ప్రకారం రిక్రూట్మెంట్ చేసి మేము చేసినామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నాయి. కాబట్టి నిరుద్యోగులకు సంబంధించిన ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సర్పంచులమైనటువంటి మేము ఎమ్మెల్సీ అభ్యర్థి బరిలో ఉంటామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అభ్యర్థిని ప్రకటించిందో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని మేము ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఒక విద్యను వ్యాపారం చేసి, ఒక విద్యను పేదోనికి అందకుండా చేసి, పేద విద్యార్థుల రక్తాన్ని తాగినటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిగా ప్రకటించిందంటే కాంగ్రెస్ పార్టీకి పేదల యొక్క బతుకు తెరువు కంటే, పేదల యొక్క అభ్యున్నతి కంటే, పేద విద్యార్థుల యొక్క అభ్యున్నతి కంటే మీకు ఇచ్చేటువంటి కమిషన్లు, మీకు ఇచ్చేటువంటి డబ్బుల విషయంలో మాత్రమే ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉంది తప్పించి నిజంగా పేదలకు న్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర సర్కార్ ఆలోచిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి కార్యకర్తలు చాలా మంది క్రమశిక్షణగా 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పనిచేస్తే
వాళ్లకు టికెట్ ఇవ్వకుండా సూట్ కేసు పట్టుకొని వచ్చినందుకు, డబ్బుల సంచులు పట్టుకొని వచ్చినందుకు మరి మీరు టికెట్ ఇచ్చి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డిని బరిలో ఉంచారు కదా. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, భవిష్యత్తులో ఈ డబ్బు రాజకీయం బంద్ కావాలంటే, ఈ సూట్ కేసు రాజకీయాలు బంద్ కావాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలైనా, వివిధ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలైనా మరి ఈ డబ్బు రాజకీయం బంద్ కావాలంటే ఖచ్చితంగా నిజమైన కార్యకర్తకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి మీరందరూ కూడా ఏకమై ఖచ్చితంగా ఓడించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఫైనల్గా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఖచ్చితంగా మేము బరిలో ఉంటున్నాం. ఈ ఉమ్మడి 4 జిల్లాలలో 5,000 మంది సర్పంచులు ఉన్నారు. 5,000 ఇంటూ మనిషికి 20 ఓట్లు వేసుకున్నా కూడా మేము 1,00,000 పైన ఓట్లు సాధిస్తాం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో సర్పంచుల పక్షాన మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఈ నిరుద్యోగుల సమస్య కావచ్చు, సర్పంచుల సమస్య కావచ్చు, ఈ రాష్ట్రంలో ఇంకే ఇతర సమస్యలైనా మేమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేసేంత వరకు మేము పోరాటం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మాఘ పౌర్ణమి సందర్భంగా సిరిసిల్ల బీవై నగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి వారి శివ పంచాయతన దేవస్థానంలో స్వామి కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి వారు భగవద్గీత 3వ షట్కం పారాయణం చేశారు. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, భక్తులు గీత గ్రంథ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్మయ మిషన్ ఆచార్యులు పూజశ్రీ స్వామి విజ్ఞానంద భక్తులకు తన అమూల్యమైన ప్రవచనం వినిపించారు. భక్తి అంటే ఏమిటి, దానివల్ల మనిషికి కలిగే ప్రయోజనాల గురించి స్వామివారు భక్తులకు విశదీకరించారు. గీతా ప్రచార సేవా సమితి అధ్యక్షులు భగవద్గీత 3వ షట్కంలోకి అంశాలపై ప్రవచించారు. అనంతరం భక్తులందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం శ్రీ హనుమాన్ పరివార అధ్యక్షులు లకావత్, మోతీలాల్ నాయక్, కార్యదర్శి రామ్రెడ్డి, చంద్రకాంత్, మనోహర్, శ్రీనివాస్, రమేష్ మరియు కార్యవర్గ సభ్యులు లత, అన్నపూర్ణ, రాజమణి, ప్రవీల, లలిత, రమ పాల్గొన్నారు. ఆయన అనుకుంటాడగా ఇవాళ పొరపాటుగా పంపించాడు మనిషిగా. అదే భక్తి, ఇష్టపడడం, నమ్మడం, ఆపలేకుండా కలుసుకోవడం, హాయిగా ఉండడం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. ब्रह्मपरा ओम जय भगवद्गीते निचल भक्ति विदाय निर्मल मलहारी शरण रहस्य प्रदायिन शरण रहस्य प्रदायिन सब विधि सुखकारी ओम जय भगवद्गीते राग द्वेष विदारिण कारिणि मोद सदा भवदय हारिणि तारिण भवदय हारिणि तारिण परमानंद प्रदा ओम जय भगवद्गीते आसुर भाव विनाशिनी नासिनी तमरजनी दैवी सद्गुणदायि दैवी सद्गुणदायि हरिरसिका सजनी ओम जय भगवद्गीते समता त्याग विभाव జయ
గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామ అడ్డగుట్ట శివారులో దుప్పి మాంసం ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గంటా కొమరయ్య అనే వ్యక్తి గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామ అడ్డగుట్ట శివారు ప్రాంతంలో తెల్లవారుజామున అటవీ ప్రాంతంలో పంట పొలాల వద్ద కుక్కలతో వేటాడి దుప్పిని చంపి దాని మాంసాన్ని విక్రయించేందుకు ప్లాస్టిక్ కవర్లలో సిద్ధం చేసి అమ్ముతుండగా విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కొమరయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామని జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి వి శ్రీహరి ప్రసాద్ తెలియజేశారు. सर की जेसीबी తాళమంట తెలియదు కరెక్ట్గా చెప్పలేం కదా. వాయిస్ చెప్పేటప్పుడు ఎక్కడ ఆగకుండా చెప్పాలి. ఓకేనా వాయిస్ ఈ లోగో రావాలా? లోగోల కోసం ట్రై చేస్తున్నాం. ఈరోజు సిరిసిల్ల రేంజ్లోని గంభీరావుపేట మండలం గంభీరావుపేట బీట్లో కంపార్ట్మెంట్ నెంబర్ 192లో అడ్డగుట్ట ప్రాంతంలో గంటా కొమరయ్య అనే వ్యక్తి దుప్పిని వేటాడాడు. సమాచారం మేరకు వెంటనే మేము వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి 30 కేజీల దుప్పి మాంసంతో సీజ్ చేసి తీసుకొని అటవీ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. కేసు బుక్ చేసి కోర్టుకి ఈరోజు సబ్మిట్ చేస్తాం. ఇలాంటి అటవీ నేరాలని వైల్డ్ లైఫ్ అటవీ నేరాలకి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని ఈ విధంగా తెలుపడం జరుగుతుంది. ఎటువంటి అటవీ వైల్డ్ లైఫ్ నేరాలను పాల్పడొద్దని ప్రజలకు ఈ సమక్షంలో చెప్తున్నాం. దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. కఠినమైన చట్టాలు వచ్చినాయి. ప్రజలందరూ కూడా అవేర్నెస్గా ఉండి అటవీ వన్యప్రాణులని ఎటువంటి హాని కలిగించకూడదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కేటీఆర్ రాజీనామా చేయాలని హరీష్ రావు రైతులకు క్షమాపణ చెప్పాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు జాల్గాం ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులవి బుద్ధి మాధ్యం మాటలని, దోపిడీ పాలనకు ప్రజలు మర్చిపోవడానికి బీఆర్ఎస్ నేతలు దొంగ మాటలు మాట్లాడుతున్నారని జాల్గం ప్రవీణ్ ఆరోపించారు. సిరిసిల్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటున్న కేటీఆర్ సిరిసిల్లలో నువ్వు రాజీనామా చేయి, ఎలా గెలుస్తావో మేం చూస్తామని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరాల నరసింహగౌడ్, మాజీ ఎంపీటీసీ లింగాల భూపతి, డైరెక్టర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు మొరా లక్ష్మీరాజ్యం, బీసీసీఎల్ అధ్యక్షులు మల్లేశం యాదవ్, నాయకులు జూపల్లి రాజేశ్వరరావు, జిల్లా యూత్ ఉపాధ్యక్షులు మునిగల రాజు, గుగ్గిళ్ల భరత్, అభినయ్, చంద్రారెడ్డి, బండి పరశురాం పాల్గొన్నారు. కేటీ రామారావు గారు కొడంగల్లో తన పార్టీ భవిష్యత్తు నిమిత్తం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పైన మీసం తిప్పి తొడగొట్టి అక్కడ సవాల్ విసురుతూ ఉన్నారు. రాజీనామా చేస్తే
50,000 పైచులకు ఓట్లతోని రేవంత్ రెడ్డి గారిని ఓడిస్తా అని చెప్పి సిరిసిల్ల నుంచి అక్కడికి పోయి ఆడ సవాల్ విసిరిన కేటీ రామారావు గారు సవాల్ విసిరే ముందు సిరిసిల్ల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు ఈ ప్రాంతంలో ఎలాంటి ఘనకార్యం నిర్వహించారో ఇక్కడ పరిస్థితులు ఏంటిదో అని చెప్పి ఒకసారి మీరు గుర్తెరగాలని చెప్పి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని అడగదలుచుకున్నా ఉన్నాం. ఎందుకంటే సిరిసిల్లాను అన్ని రంగాలలో నిర్వీర్యం చేసి కేవలం ఈరోజు మీరు ఉనికి కాపాడుకోవాలని చెప్పి మీ పార్టీ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారిపోతుంది. మీరు చేసిన దోపిడీలు అక్రమాలు నిరంకుశ పాలన వల్ల ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది అన్న పేరును తుడిచిపెట్టుకోవడం కోసం కేవలం కాంగ్రెస్ పార్టీ మీద అపవాదు వేస్తూ తప్పుడు ప్రచారాలకు మీరు మీ బావ అయినటువంటి హరీష్ రావు గారు శ్రీకారం చుట్టారు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాయి ఈ వేదిక ద్వారా, మీకు నిజంగా దమ్ముంటే, మీరు నిజంగా ధైర్యవంతులే అయితే, మీకు ఏమాత్రమైన ఉద్యమ చరిత్ర ఉంటే సిరిసిల్లాలో మీరు రాజీనామా చేసి మళ్ళీ గెలవగలరా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా మీరు రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో మీరు ఎన్ని అక్రమాలు చేసిర్రు, మీ అనుచరులు ఎంత దోపిడీ చేసిర్రు, ఈ విధంగా ఈ ప్రాంతంలో మీరు చేసిన దోపిడీని కనుమరుగు చేసుకోవడం కోసం మీ కార్యకర్తలు చేసిన తప్పులను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్న మీరు తప్పకుండా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మీ బావైన హరీష్ రావు గారు నిన్న మొన్న రైతు భరోసా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిజమైన రైతులకు చెట్లకు పుట్టలకు గుట్టలకు బినామీ భూములకు ప్రభుత్వ భూములకు కాకుండా అర్హులైన రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మొదలుపెట్టిన కార్యక్రమంలో దీన్ని కూడా మీరు గతంలో మేమేదో చేసినామని చెప్పి దీన్ని కూడా తప్పుడు ప్రచారాల ద్వారా నిన్నటి రోజున హరీష్ రావు గారు మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా పడాల్సిన అంశం. కేవలం గతంలో మీరు చేసిన తప్పులను దాచిపెట్టుకోవడంలో భాగంగానే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ పైన అపవాదు వేస్తూ ఉన్నారు. అలాగే ఈ ప్రాంతంలో నేను ఉద్యమకారుని చెప్పుకుంటూ తన తీట మాటలతోని తన తీట పనులతోని ఈ ప్రాంతంలో ఎన్నో అసభ్యకరమైన పనులు చేసుకుంటూ దోపిడీని ప్రోత్సహించి ఒక దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తోట ఆగయ్య గారు కొంచెమన్నా సిగ్గుండాలే మాట్లాడే ముందు. ఏ అంశం మాట్లాడుతూ ఉన్నారు? గత 10 సంవత్సరాల నుండి మీ పరిపాలన విసిగెత్తి మీరు చేస్తున్న అరాచకాలను వేచారి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. మీరు చేసిన దోపిడీలు తెలవనియా, మీరు చేసిన ఆకృత్యాలు తెలవనియా? ఈరోజు ఏదో బీసీ కులగణన చేపట్టాలి, దానికి మేము ఉద్యమం చేస్తామని చెప్పి చెప్పడం సిగ్గు చేయడానికి అంశం. ఎస్సీ వర్గీకరణ తప్పుదో పడుతుంది, దీన్ని మళ్ళీ మొదలు పెట్టాలి, దీనికి కూడా మేము ఉద్యమం చేస్తామని మీరు చెప్పడం ఇంకా సిగ్గుచేటు. ఎందుకంటే ఇదే ఎస్సీలను, ఇదే దళిత సామాజిక వర్గాలను రాసి రంపాన పెట్టి ఎన్నో బూతు మాటలతో తిట్టిన చరిత్ర నీది, బీసీలను తిట్టిన చరిత్ర నీది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చాలా చిత్తశుద్ధితోని దేశవ్యాప్తంగా దేశ చరిత్రలోనే బీసీ కులగణన చేపట్టడం అనేది ఒక చారిత్రాత్మకమైన అంశం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దాన్ని కూడా ఎస్సీ వర్గీకరణ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచే మొదలు పెడతాం, ఇక్కడ నుంచే మొదలు పెట్టినామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఉంది. దీన్ని మీరు తప్పుదో పట్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు, మేము ఉద్యమం చేస్తామని చెప్పడం ఇది హేయమైన చర్య. తస్మత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాం.
మీరేదో నేను ఉద్యమకారుణ్ణి నికార్సైన నాయకుడిని అని చెప్పుకుంటూ నిన్నటి ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతూ ఉన్న తీరు చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఒక ఆయన పద్మశాలిలే పేరు చెప్పుకొని పదవిలోకి వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అంటే కనీసం ఎంగిలి చేయితోని కాకిని కూడా కొట్టడు మావోడని చెప్పి మీ పద్మశాలి కులస్తులే ఈరోజు మాట్లాడిన సందర్భం ఉన్నది. బతుకమ్మ చీరల పేరు మీద ఎన్ని కోట్ల కుంభకోణం జరిగిందో, ఆ కుంభకోణాల పేరు మీద ఎన్ని కోట్లు దాచుకున్నారో ఆ రోజు మిమ్మల్ని సోషల్ మీడియా వేదిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నించిన సందర్భంలో కూడా మీరు మొఖం చాటేసిన సందర్భం. మీ ప్రభుత్వంలో బకాయిలు పెట్టి మీ ప్రభుత్వంలో పద్మశాలిన అణచివేత ధోరణిలో పనిచేయించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాలిల అభివృద్ధి కట్టుబడి ఉండాలి అని చెప్పి మీరు చెప్పడం చూస్తూ ఉంటే దోసుకున్నోడే, నిండా వాని జేబులు నింపుకున్నోడే, వాడే దొంగతనం చేసి వాడే దొంగ అన్నట్టున్నది. ఖచ్చితంగా రైతుల పక్షాన కావచ్చు, నేతన్నల పక్షాన కావచ్చు, విద్యార్థుల పక్షాన కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది. అలాగే ఇక తంగపల్లి మండలంకి వచ్చేసరికి ఇక కొత్తగా ఒక లీడర్ తయారయ్యాడు. నేను 10 సంవత్సరాల నుంచి సర్పంచ్ చేస్తున్నా, నేను నాకు అధికారంలో ఉన్నాం, నేను మస్తు మా ఊరికి చేసినా అని చెప్పి తంగళ్లపల్లి మండలం మండేపల్లె గ్రామ శివారులోని కేసీఆర్ నగర్ కాలనీ వాసులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు కలిగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు అసిస్టెంట్ ఎన్నికల అధికారి ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు. గత ప్రభుత్వ హయాంలో మండేపల్లె గ్రామ శివారులో కేసీఆర్ నగర్ కాలనీ నిర్మించాలని, అందులో సుమారు 6,000కు పైగా జనాభా నివసిస్తున్నారని గుంటి వేణు తెలియజేశారు. వీరిలో 1,340 మందికి ఓటు హక్కు కలిగి ఉన్నారని తెలిపారు. గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వీరంతా ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తంగళ్లపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని గ్రామాలకు సంబంధించిన ఓటర్ లిస్టు డ్రాఫ్ట్లను నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంచారన్నారు. కానీ కేసీఆర్ నగర్ కాలనీకి చెందిన వారి పేర్లు లిస్టును చేర్చలేదని, వారికి ఏదో ఒక గ్రామ పంచాయతీ కేటాయించాలని లేదా కేసీఆర్ నగర్ను గ్రామ పంచాయతీగా ప్రకటించి ఓటు హక్కు కల్పించుకునే విధంగా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి కేసీఆర్ నగర్ కాలనీ వాసులకు ఓటు హక్కు కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శేఖర్, బుర్రా మల్లేశం గౌడ్ ఉన్నారు. గవర్నమెంట్కి డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది. అయితే ఏంటంటే పోయినసారి 197 బూత్లో వీళ్ళందరితో ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఏంటంటే నోటీస్ బోర్డులో వీళ్ళ పేర్లు లేవు. అయితే మేమేమనుకుంటామంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి అక్కడ ఓట్లు పడటానికి ఆ బూత్ని ఏర్పాటు. ఈరోజు తంగళ్లపల్లి ఎంపీడీఓ ఆఫీస్లో కేసీఆర్ నగర్కు సంబంధించినటువంటి ఒక మెమోరాండాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం 1,340 మందికి సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్లు కట్టడంతో సిరిసిల్లాలో ఇండ్లు లేనటువంటి పేదలందరినీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లు లేని పేదలందరినీ పరిశీలించి అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. అయితే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అక్కడ పూర్తిగా నివాస స్థలం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ యొక్క ఓటర్ లిస్టును కూడా వాళ్ళు ఆ యొక్క కేసీఆర్ నగర్కు మార్చుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే పోయినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపుగా 1,340 మందికి గాను వాళ్ళందరూ అక్కడే ఓట్లేసారు. అయితే సమస్య ఏంటంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎంపీటీసీ డెప్యూటీసీ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి తొందరలో. ఈ సందర్భంలో ఏంటంటే అన్ని గ్రామాల్లో కూడా ఈ ఓటర్ లిస్టులకు సంబంధించినటువంటి సమాచారాన్ని అన్ని గ్రామ పంచాయతీలు అన్ని ప్రాంతాల్లో వేయడం జరిగింది. అయితే ఇక్కడ కేసీఆర్ నగర్కి సంబంధించినటువంటిది ఇప్పటి వరకు వేయలేదు, అది హోల్డింగ్లో పెట్టారు. మేము కోరేది ఏంటంటే వాళ్లకు ఓటు వేసుకునే అవకాశం కల్పించండి. రెండవది ఏంటంటే చిన్న గ్రామాలు ఉన్నాయి, చిన్న 200 కోటి 300 కోటి గ్రామ పంచాయతీలు కూడా అయినాయి. పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కేసీఆర్ నగర్. ఇక్కడ 1,340 మంది ఉన్నారు, అక్కడ జీవనోపాధి పొందుతూ ఉన్నారు, అక్కడ ఉంటున్నారు. కాబట్టి తక్షణంగా ప్రభుత్వం దృష్టి పెట్టేసి దీన్ని డివైడ్ చేయడమా లేదా గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయడమా, లేదనుకుంటే అక్కడ ఓట్లు వేసుకోవడానికి పోయినసారి 197 బూతులు ఏర్పాటు చేసి అక్కడ ఓట్లు వేయించుకున్నారు. కాబట్టి ఇక్కడ ఓట్లేసే అవకాశం కల్పించండి. 2 అవకాశం ఉన్న సందర్భంలో దీనికి సపరేట్ గ్రామ పంచాయతీగా చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటి వరకు గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కలెక్టర్ దృష్టిలో ఉంచారు, తర్వాత ఎంపీడీ దృష్టిలో ఉంచారు. కాబట్టి ప్రభుత్వము తక్షణంగా స్పందించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ హామీలు నెరవేర్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటు అడగాలని డిమాండ్ చేసిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజిరెడ్డి.
మాఘ పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు. మోసాల గురించి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్న కాంగ్రెస్ నాయకులు. జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులకు సిబ్బందికి ఫైర్ శిక్షణను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. వేములవాడ రాజన్నను దర్శించుకున్న యుఎస్ఏ భక్తులు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లుగా వెల్లడించిన తాజా మాజీ సర్పంచుల ఫోరం. సిరిసిల్ల పట్టణంలో బీవై నగర్లో శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవస్థానాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు. దుప్పి మాంసం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన ఫారెస్ట్ అధికారులు. సిరిసిల్లలో కేటీఆర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్న తంగళ్లపల్లె మండల కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ వాస్తులకు ఓటు హక్కు కల్పించాలని ఎంపీడీఓకు సిపిఐ నాయకుల వినతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ బ్రేక్స్తో మళ్ళీ కలుద్దాం.